ఫ్రెండ్స్, మంగసుమన్ ఒగ్గు కథ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఒగ్గు కథల వీడియోల కొరకు పక్కనే ఉన్న గంటను నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సంవత్సరం వరకు వస్తుంది, పూత ఉత్తాంది, కాత కాస్తుంది. రైతుకే పంట పండుతుంది, పత్తి దగ్గర ఉన్న పదని విక్కపోతుంది. నువ్వు గలవతలు తిరగ మరి పొందా పత్తి పెట్టుబడి ఏం పెట్టువారు? పత్తి గింజ పూలే ఇట్లా కాంచలి దానికి గుండు కొట్టాలి, దవర కొట్టాలి, గొర్రె కొట్టాలి, యూరియా వేయాలి, పొటాషియం డిఏపి వేయాలి. 7 మందులు బిడ్డ 5 మందులు వేరే 5 మందులు వేరే ఉన్నాయి. అవేంటివో మొలకోట నీ పిల్లడికి ఏం పెట్టుబడి పెడతాను చెప్పు. దానికన్నా పెట్టుబడి తక్కువ అవుతుందా? ఏం పెట్టుబడు? అరే ముద్రబాద కాడ మొదలు పెట్టినా, చాయ్ తాగిస్తానా, ఇడ్లీ బండి కాడ అడ్డమైన బజ్జీలు పెడతానా, కళ్ళు పోతానా, గుడమ్మ పోతానా, బ్రాండ్ పోతానా, బీర్లు పోతానా, రోజు బొక్కలు అన్నం పెడతాను. ఎందుకు బతకాలా? ఆయన అమ్మ కట్టుకోరా అతి ముసలి సత్యవాళ్ళైతే కథల్లో మగ్గబడిచి మన ఏడవర్తి బొక్క కూరని ఇంట్లోకెళ్ళి బొక్క తింటే చూడు గుడ్డీలు కూడా వాడతలేము. లైట్ల కింద అయితే మాకు మిషన్ పెట్టిస్తూ నకలుగా నుంచి ఇంటి వరకు మిషన్ కాడికి వస్తుంది మా అక్క. ఎందుకు మీ సంసారం మీకు వీళ్ళగట్ల పిల్లల మిషన్లు పెట్టి కుదురాల టేల పెట్టి ఇస్తారని వీళ్ళు అనుకుంటారు. పిల్లలు ఇంకా టేల మంది పెట్టిగా అసలు నాకన్నా వస్తుంది. ఫోన్ చెప్తే కానీ మీ పిల్లలు చెరకగా వస్తారా? మరి మీ బతుకు ఎందుకు వస్తారు? కొత్త సంఘ ఎక్కడ నుంచి కొడుకు పిచ్చబడి వచ్చాడు రమ్మంటాడు. కాలజే కానట కొత్త సంగయ్య ఇద్దరు భార్య భర్తలు ఏమనుకున్నారు నాదా ఎన్ని దేవతల పూజలు ఇచ్చిన ఒక దేవుడు పగ దేవుడు మెత్తగా పగ కోదలు తినే గడ్డములు కాలేదు నడిచే బాధలు కప్పేసిన ఏ బాయిలు కూడా పోసినవా ఏ పాపం చేసినవో అందుకే అంటారు కొన్ని పాపాలలో ఏ పాపం చేసినవో ఆ పాపం మన పొట్ట పట్టుకొని ఉన్నది. ఇద్దరు భార్య భర్తలు తిరిగి 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 బుజ్జానికి ఇద్దరు అన్నదమ్ములు అవడాలు ఆ బుజ్జిని ఇద్దరు చేసుకుంటారా? కూర్చో ఆడద్దు ఇద్దరు ఉండాలి. లేకపోతే సాని పెడతాడే పేరు
ఏమైనా ముసలని ఎప్పుడు సచ్చినాక ఎగురుతావా ఎగురకుంటే ఏమైతుందంటే తెల్లరంగా 400 కడి చేసుడే అమ్మా కడి చేసుడు ఎగురకుంటే ఎగురితే నీ 400 నీకు దక్కుతాయమ్మా ఓ పైసలు ఎంత పోనీ పైసలు ఎక్కడ పెద్దవాడు వీళ్ళందరూ ఎందుకు నవ్వుతారంటే ఇక ఈ ముసదాన్ని తీసుకుపోతారు 10 రూపాయలు మాడి పనులు కూడా వస్తాయి అక్క మరి కింద కూర్చొని తిందా అక్క అప్ప మన తింటానందరికీ కూడా కడియాకి 20 నిమిషాలు అయినాక కడియాయి ఎందుకు కడియా ఇంకెవరున్నారు మరి కాలే 5 నిమిషాలు అనుకుంటాను 20 నిమిషాలు అయినాక ఈ మధ్యలో వస్తూ ఇక్కడ ఎర్రదవుతుంది మళ్ళీ ఎర్రదవుతుంది అవదాకా చూడక 20 నిమిషాలు అయ్యేదాకా మరి శ్రీగల్ల రత్నాదేవి అయ్యా నాదా నరేంద్ర రాజా ఇన్ని దేవతల పూజ చేసినాం పొగదేవుడి మెచ్చిన పరవీయలేదు నాద పగదేవుడి మెచ్చిన పరవీయలేదు సాంబశివుడి మెచ్చి సంతానం ఇయ్యలేదయ్యా మనం ఎవరికి ఏమి పాపం చేసినాము ఇది మాత్రం అనగా రాజరాజ నరసింహ మహారాజు ఎవరో పాండవుల వంశం వాళ్ళే ఈ రాజరాజ మహారాజు మరి మాత్రం ఎవరో నాపేలి పట్నాన మరి దివాన్ ఖానా అంటే దాన్ని ఇప్పుడు ఏమంటారు మరి గెస్ట్ హౌస్ అంటారు అగో ఆ విధానంగా వాళ్ళు ఉంటారు కదా ఈ రాజరాజ నరసింహరాజుకు సంతానం లేదు సంతానం లేక వల్ల 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 33 కోట్ల దేవతల పూజలు చేసి ఒక దేవుడు మెచ్చి వరం ఇయ్యలేదు పగదేవుడు మెచ్చి బలం ఇయ్యలేదు సంబంధించుడు మెచ్చి సంతానం ఇయ్యలేదు భగవంతా నేను బతికేందుకు బతికేందుకు కానీ తలమోదుకొని తలరాయి చేసుకుని వల్ల 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 చేస్తాను రోజులు కడతాను దినములు కడతాను ఈ రాజరాజ నరసింహరాజు ఒకనాడు మాత్రం ఊళ్ళో ప్రజలందరూ అన్నారు అయ్యా మన ఊళ్ళో కోతులు కొండగలు కొలగొండ ముగ్గాలు వచ్చి శివరాత్రి పంటలు పైర్లు పాడు చేస్తాను కాబట్టి మనం మాత్రం అనగా అయ్యా శివరాత్రి వారదోలాలి అన్నారు శివరాత్రి వారదోలాలంటే నేనేం చేయాలి బిడ్డ అంటే అయ్యా నువ్వొస్తే నీతో 10 మంది అందరూ రావాలి అన్నారు ఆనాడు మాత్రం రాజరాజ నరసింహ మహారాజు మరి అటువంటి మాత్రం అనగానే శివరాత్రుల వారదోలడానికి వేణు
రాత్రులన్నీ మళ్ళీ మన ఊరు చేరొచ్చేవరకు మన పంట మన చేతికి వెనుక పోదామని బయలుదేరినప్పుడు వాళ్ళ గుర్రాలకు ఏనుగలకు ఒంటెలకు కొట్టపెట్టలకు మనుషులకు కుక్కలకు అన్నిటికీ గజ్జిలేసింది. అన్నిటికీ గజ్జిలేసింది. మనుషులకు కూడా గజ్జిలేసింది. గజ్జి అంటే కుట్టాయి రోగం వేసింది, గజ్జిలేసింది. వాళ్ళకు వశపడతలేదు. గీకుడు కోకుడు అవుతుంది. ఓ వాట కొడతారు. ఎండలు ఎండలు కొడతా అంటే ఎండకు మాత్రం గజ్జి మంటమండి ఒకరికోడు కొరుక్కుంటాను. అయ్యో మంట తక్కువ అయితే ఇదేమి చిత్రవురా. మనకేం రోగం సంభవించిన వల్ల ఎడుతుకుంటా దగ్గరికి వచ్చినారు. యమలవాడ పట్టణం దగ్గరికి వచ్చాడు. రాజరాజ నరసింహరాజు మనం ఏ ముఖం పెట్టుకొని ఊళ్ళో పోదాంరా. అందరికి రోగం ఒక్కలకు మంచిగా గుర్రాలకు రోగమైనా మనకు రోగమైనా మనం గచ్చివాడు ఎట్లా పోదాం అని చెట్టు కింద కూర్చుంటారు రాజరాజ నరసింహరాజు. ఇప్పుడు యమలవాడ పట్టణంలో గుండం ఉన్న చూడు. ఆ గుండం అడుగు అప్పుడు మడుగు. యమలవాడ పట్నం గుండం అడుగు అప్పుడు మడుగు. ఈ కుక్కలు గజ్జి మంటకు ఆగలేక 2 కుక్కలు పోయి మాత్రం ఎనుకులాడి ఆ గుండంలో పోరినాయి. ఇప్పుడు గుండం ఉన్న అడుగు మడుగు అది. ఆ మడుగులో పోరినాయి. మడుగులు ఎప్పుడు పోరినాయో ఆ కుక్కలు మంచిగా అయినాయో. అందులో మునిగిన కుక్కలు మంచిగా అయినాయి. రాజరాజ నరసింహ మహారాజు చూసిండు. అరే కుక్కలు పోయి ఆ మడుగులో మునిగితే ఇంత మంచిగా అయినాయి. ఇది ఇక్కడ ఏదో ప్రతిష్ట ఉన్నది అంతేనంటావా? ఉన్నదా లేదా? ఉన్నది. ఉంటేనే ఈ కుక్కలు ఇట్లా ఉంటేనే గచ్చి కుక్కలని మంచి కుక్కలని అంటే కాబట్టి ఆ మడుగులో తీసుకొచ్చి మడుగులో నీళ్లు ముంచుకొని అందరు నీళ్లు చల్లుకున్నారు. అందరు నీళ్లు చల్లుకుంటే అందరి గజ్జి వేయింది. అందరి రోగం పోయింది. కుక్కల రోగం పోయింది, గుర్రాల రోగం పోయింది, ఓనిగల రోగం పోయింది, ఒంటిల రోగం పోయింది, మనుషుల రోగం పోయింది. ఇక్కడేదో ఉన్నది అన్నడే రాదు నరిజంట రాదు ఇక్కడేదో ఉన్నది రామా అన్నాడు. ఇక్కడేదో ఉన్నది ఇక్కడ ఏదో ఉన్నది కాబట్టి ఇక్కడ మనం గుడి కడదాం అన్నాడు మాత్రం రాజేంద్రమారావు అని. అగో అక్కడ మాత్రం గుడి మాత్రం కట్టడానికి కారు కందకాలు తోడిస్తాడు. కారు కందకాలు తోడిస్తా అంటే కందకంలో కూడా లింగ కారణం వెళ్ళింది. ఆనాడు మాత్రం అనగా ఏమన్నాడు రాజన్న లింగం అది పెట్టింది కాదు, పుట్టిన లింగం అయ్యా. ఆ లింగ కారణం వెళ్ళింది. ఆ లింగ కారణాన్ని ప్రతిష్ఠ చేసి లింగ కారణం నిలిపి చుట్టూ గుడి కడతా ఉన్నారమ్మా. గుడి కడతా ఉన్నారమ్మా. దేవుని పేరు మీద గుడి కట్టిందే అమ్మా. దేవుని పేరు యమలవాడ రాజరాజేశ్వర స్వామి అని పేరు పెట్టినారమ్మా. పేరు వాళ్ళు పెట్టినారే. గుళ్ళు శుద్ధి పెట్టిండు, గంధాన గుళ్ళు గారి చేయించుడు. అగో అటువంటి మాత్రమే పెరుగుతోని పెరుగాభిషేకం చేసిండు, పాలతోని పాలాభిషేకం చేసిండు, పూలతోని పూలాభిషేకం చేయించరా. రాజరాజ భార్య రత్నంగి వేటికి వచ్చిండు. బామరావ రత్నంగి దేవి రామరావు. బామా రత్నంగి రత్నంగి దేవి రత్నంగి దేవి రత్నంగి దేవి
భర్త వేదికి వెళ్ళిపోతానా అని ఎందుకంటే మేసేటి లేదా మనం మాత్రం అనగానే ప్రతిష్టమైన దేవుడు ఎవడవాడ రాజరాజేశ్వర స్వామి. రాజరాజేశ్వర స్వామి పేరు విన గుళ్ళు కట్టిన గోపురాలు పెట్టిన దేవుడిని నిలిపిన పూలతోని పూలాభిషేకం చేసిన పాలతోని పాలాభిషేకం చేసిన ఆ దేవుడు సంతానం మనకి లేదు కదా. ఎన్నో దేవతల పూజలు చేస్తే మనకు సంతానం కాలేదు. ఇప్పుడు పోయి నువ్వు ఎవడో వాళ్ళ రాజన్న పూజలు చేయి, సంతానం దొరుకుతున్నామో బతుకుదాం, సంతానం దొరకపోతే మనం సాగు చేసుకుందాం అన్నాడు. నావో అనుకున్నారు రాజా రాజా తల్లి భార్య భర్తలే చూడు ఆ తల్లి ఏమనుకున్నది అయితేనేమో సంతానం ఇది లేకుంటే ఆ గుళ్ళ నా ప్రాణమే పోవాలి. తల్లి ఎన్నికుండా తాను ఎక్కినారా కొడుకులు బిడ్డలు లేని తను ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అనుకోవాలి. నిండని పంటని చెరువు ఉన్న ఒకటి లేకున్నా ఒకటి కాతపూత లేని చెట్టు ఉన్న ఒకటి లేకున్నా ఒకటి కళను పెంచడానికి దాన్ని నేను ఉన్న ఒకటి లేకున్నా ఒకటి అనుకోవాలి. ఉన్నా వేడిగా తండ్రి బిడ్డ ఎన్నాళ్ళు ఎన్నెల్లో
లేకుంటే ఈ గుళ్ళ నా ప్రారంభ ఎక్కడా పోతి అన్నది బిడ్డ నీ గంపంత కంటిలో ఎర్రజీవంత దాన్ని నేను కనబడతలేదా నాయన ఇంతనే వసంతారం ఇచ్చిన వదిలి దేవుడా లేకుంటే ఈ గుళ్ళల్లా నా ప్రాణమే పోవాలి అని గుళ్ళల్లో పూజలు పెడుతుంది రత్నాకి దేవి నామో ఒక్కటి పడ్డది ఆప్యానా ఆనాడు ఆ భగవంతుడు మాత్రం అనగానేమి ఎందుకొండ కైలాసవాసు మరి అటువంటి వెళ్ళ వల్ల ఏడుతా అంటే పార్వతమ్మ పేరు ఇరవై నిమిషాలు అయింది కదా.